జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇక నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం పెంచుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఇక కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనపరిచింది. దీంతో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడినట్టయింది. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్ 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పోరాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా తన సాయశక్తులు కష్టపడి జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. ఇక ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం యొక్క వివరాల్లోకి వెళితే 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయి ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ 25.19% సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. మళ్లీ అక్కడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు నవీన్ యాదవ్. ఇక ఈ నేపథ్యంలో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీ హిల్స్ లో నైతిక విజయం తనదే అని అన్నారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందని అన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసఫ్గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారంటూ ఆవిడ ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయమని సునీత మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇక నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం పెంచుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఇక కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనపరిచింది. దీంతో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడినట్టయింది. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్ 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పోరాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా తన సాయశక్తులు కష్టపడి జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. ఇక ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం యొక్క వివరాల్లోకి వెళితే 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయి ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ 25.19% సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. మళ్లీ అక్కడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ
అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు నవీన్ యాదవ్. ఇక ఈ నేపథ్యంలో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో నైతిక విజయం తనదే అని అన్నారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందని అన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసఫ్గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారంటూ ఆవిడ ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయమని సునీత మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇక నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం పెంచుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఇక కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనపరిచింది. దీంతో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడినట్టయింది. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్ 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పోరాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా తన సాయశక్తులు కష్టపడి జూబ్లీహిల్స్ ను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. ఇక ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం యొక్క వివరాల్లోకి వెళితే 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయి ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ 25.19% సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. మళ్లీ అక్కడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు నవీన్ యాదవ్. ఇక ఈ నేపథ్యంలో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో నైతిక విజయం తనదే అని అన్నారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందని అన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసఫ్గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారంటూ ఆవిడ ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయమని సునీత మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇక నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగింది. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం పెంచుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఇక కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనపరిచింది. దీంతో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడినట్టయింది. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్ 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పోరాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా తన సాయశక్తులు కష్టపడి జూబ్లీహిల్స్ ను కాంగ్రెస్ ఖాతాలో వేశారు.
ఇక ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం యొక్క వివరాల్లోకి వెళితే 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయి ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ 25.19% సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. మళ్లీ అక్కడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు నవీన్ యాదవ్. ఇక ఈ నేపథ్యంలో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో నైతిక విజయం తనదే అని అన్నారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందని అన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసఫ్గూడ సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారంటూ ఆవిడ ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్ రౌడీలతో వచ్చిన విజయమని సునీత మండిపడ్డారు.